మమ్మల్ని కావాలనే డిస్టర్బ్ చేసి మేము ఏ పని చేయాలనుకుంటే ఆ పని మొదలుపెట్టే రోజు ఇంకో డిస్టర్బెన్స్. ఇప్పుడు మేము రుణమాఫీ చేయాలనుకున్న రోజు డిఎస్సి ఉద్యోగస్తుల కోసం, లేదా ఇంకోటి చేయాలన్నప్పుడు ఇంకొకటి డిస్టర్బెన్స్ చేయ. ఏదైతే మేము ప్రజాపాలన నడిపియాలి, సంక్షేమం చెయ్యాలి అనుకున్న టైంలో మీరు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఆ డిస్టర్బెన్స్ని పూర్తి స్థాయిలో కొలాప్స్ చేస్తేనే ఈ డిస్టర్బెన్స్ ఆగుతుంది. మేము 5 ఏళ్ళు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇప్పుడు ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. నీ ముఖానికి ఎప్పుడైనా కంటిన్యూగా ఎగ్జామ్స్ పెట్టినావా? ఎప్పుడైనా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాపించినావా? ఎప్పుడన్నా నోటిఫికేషన్లు సక్రమంగా నిర్వహించినవా? లీకులు లేని ఎగ్జామ్స్ ఎప్పుడన్నా జరిగినాయా? పోస్ట్ పోన్ లేని ఎగ్జామ్స్ ఎప్పుడన్నా జరిగినాయా? ఇప్పుడు ఎందుకు సక్రమంగా జరుగుతున్నాయి మా ప్రభుత్వంలో? మీ ప్రభుత్వంలో ఏం మాయరోగం పుట్టిండే? 10 ఏళ్ళు విద్యార్థులు నడి రోడ్డు మీద పడేసినావు. ఇప్పుడు ఏదొచ్చినా నీకు నిరుద్యోగస్తులు ఇప్పుడు వాళ్ళ పక్కన కూర్చోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రగతి భవన్ దగ్గరికి రానియకుంటే నిరుద్యోగ యువతను ఈరోజు పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు. అహంకారం దిగింది కాబట్టి ఆడికి వస్తున్నావు. ఇంకా దింపాలనేది ఇది కదా ఈరోజు ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు. అదే నిరుద్యోగులు కూడా పరీక్షలు వాయిదా వేయాలి, కొంచెం సమయం సరిపోవట్లేదని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు, రోడ్డు మీదకి ఎక్కి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ విషయంలో ఏమైనా తగ్గేది ఉందా? వాళ్ళ తరపున ఆలోచిస్తారు. యథావిధిగా ఎగ్జామ్స్ జరుగుతాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పిండ్రు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయబడవు. డిఎస్సి అనేది ఈరోజు క్లోజ్ అవ్వదు, రేప్ అనేది స్టార్ట్ కాదు. ఇది జరుగుతూనే ఉంటుంది. ప్రక్రియ నిరంతరంగా నడిచే ప్రక్రియ. ఒకటి కొత్త ఖాళీలు అవుతుంటే భర్తీలు చేయడానికి నోటిఫికేషన్లు వేస్తాం. మరో డిఎస్సి ఉంటుంది, 5 సంవత్సరాలు కొనసాగితే కేసీఆర్ లాగా ఒక్కసారి వేసి ముగించుకున్నది కాదు. ఒకసారి వేస్తాడు, లంచం తీసుకుంటాడు, పేపర్లు లీక్ చేస్తాడు, పేపర్లు అమ్ముకుంటాడు. మా పని అట్లా కాదు కదా. మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎంత నీట్గా, ఎంత కామ్గా, ఎంత సిస్టమేటిక్గా జరిగినాయి. నీ జీవితంలో 10 ఏళ్ల చరిత్రలో ఎన్నడన్నా అట్లా జరిగినాయా? ఒక్కటేసారి ఎగ్జామ్ వాయిదా పడకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చరిత్ర ఎప్పుడన్నా చూపి. మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ లాగా ఈరోజు మెయిన్స్కి పోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు, డిఎస్సికి పోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు, గ్రూప్ 2 వాళ్ళకి పోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు, గ్రూప్ 3కి డిస్టర్బ్ చేస్తావు. ఏం డిస్టర్బ్ చేస్తే ఏమన్నా భయపడతారు అనుకుంటున్నావా? నిరుద్యోగ యువతతో ఆడుకుంటున్నావు నువ్వు. వాయిదా విషయంలో మాత్రం చాలా వరకు పోస్టులు అమ్ముకున్నారు, అందుకోసమే వాయిదా వేయడానికి వెనకాడుతున్నారని గాదర్ కిషోర్ అంటున్నారు. పోస్టులు అమ్ముకోవడం ఏంది? ఆ వెధవకు తెలివి లేకుంటే డౌన్లోడ్ అయినటువంటి హాల్ టికెట్ల గురించి చూసుకోమని. ఇప్పుడు ఆల్రెడీ డిఎస్సి ఉద్యోగం కోసం, నోటిఫికేషన్ల కోసం, ఎగ్జామ్ కోసం 99% డౌన్లోడ్ అయిపోయినాయి. మేము అమ్ముకుంటే అవి ఎందుకు డౌన్లోడ్ అయితే వెనకదారి నుంచి పోతే? ఉద్యోగాలు అమ్ముకునే చరిత్ర వాళ్ళది ఉన్నది, దరిద్రం చరిత్ర వాళ్ళ దేశం. మమ్మల్ని రుద్దొద్దని చెప్పు. వాళ్ళు ఆల్రెడీ మొన్ననే గ్రూప్ 1 ఎగ్జామ్స్లలో జరిగినటువంటి లీకేజీలు, అమ్ముకున్నటువంటి పేపర్లు అందరికీ తెలుసు. వాళ్ళది గురించి తీసుకొని వచ్చి మా గురించి చెప్తే ఎట్లా?